హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు? ఈ పథకానికి సంబంధించి కొత్త రూల్స్ కూడా పెట్టడం జరిగింది. సో మన యొక్క ఏపీ మంత్రి నారా లోకేష్ గారు అసెంబ్లీలో తల్లికి వందనం పథకానికి సంబంధించి క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన, ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో చదివిన అందరికీ ఈ పథకం అమలు కానుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది. ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 6,16,020 మంది విద్యార్థులు చదువుతున్నారు. గతంలో 3.83 లక్షల మందికి మాత్రమే ఉమ్మడి జిల్లాల్లో అమ్మఒడి పథకం వర్తించింది. గతం కంటే ఈ సంవత్సరం నుంచి రెండింతల మందికి లబ్ధి చేకూరనుంది. వైకాపా ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి పథకం కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే వర్తించింది. ఏటా 15,000 రూపాయలు ఇస్తామని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ ప్రతి ఏటా 1,000 రూపాయల చొప్పున, అలాగే 2,000 రూపాయల చొప్పున కోత విధించారు. మొదటి సంవత్సరం 15,000, రెండవ సంవత్సరం 14,000, మూడో సంవత్సరం 13,000 చొప్పున అందించారు. నిబంధనల పేరుతో కోత విధించారు. ఒప్పంద ఉద్యోగ పిల్లలకు, 5 ఎకరాల పొలం ఉన్నవారికి, 4 చక్రాల వాహనం ఉన్నవారికి, కరెంటు మీటర్ రీడింగు 300 యూనిట్ల కంటే దాటిన వారికి అందించలేదు అమ్మఒడి పథకం. తల్లిదండ్రులు నిరుత్సాహం కూడా కలిగింది. సో మనకి ఇక్కడైతే ఇంకొకటి చెప్తున్నారండి. తల్లికి వందనం పథకంపై మార్గదర్శకాలు త్వరలోనే విడుదల చేస్తామని మంత్రి ప్రకటించారు. గత వైకాపా ప్రభుత్వం చేసిన పొరపాట్లకు తావివ్వకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలోని నిబంధనలు సడలించి అవకాశం ఉందని చెప్పారు. చిరుద్యోగులు, చిరు వ్యాపారులకు న్యాయం జరిగేలా అవకాశం ఉందని, పథకంలో సొమ్మును కోత విధించకుండా 15,000 రూపాయలు పూర్తిగా ఇవ్వనున్నారు. ఇది ప్రైవేటు పాఠశాలల్లో చదివిన పిల్లలకు, చదివిస్తున్న పేద తల్లిదండ్రులకు ఊరటనిస్తుంది. పట్టణాల్లో దినసరి కార్మికులు కూడా కార్పొరేట్ విద్యాసంస్థల్లో పిల్లలను చదివిస్తున్నారు. అలాంటి వారికి ఆర్థిక భారం చాలా తగ్గుతుంది. సో మనం కనుక చూసుకున్నట్లయితే రెండింతల మందికి అవకాశం అంటూ మనకు నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. అమ్మఒడి కుటుంబంలో ఒకరికి మాత్రమే వర్తించింది. తల్లికి వందనం మాత్రం కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అందరికీ వర్తిస్తుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సగటు ప్రతి కుటుంబంలో పిల్లలు 2 ఉంటే ఇద్దరికి, అంటే గతంలో పోల్చుకుంటే రెండింతల మందికి లబ్ధి చేకూరనుంది. ఈ మేరకు పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపడితే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం అమలు చేస్తామని హామీ ఇచ్చాం. ఇచ్చిన హామీ అమలు చేయడానికి కట్టుబడి ఉన్నాం. గతంలో జరిగిన లోటుపాట్లు జరగకుండా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ పథకం అమలు చేస్తాం. ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు చెల్లిస్తాం. ఇందులో సందేహం లేదు. త్వరలోనే మార్గదర్శకాలు రూపొందిస్తాం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు శాసనసభలో అయితే ఈ మాటలు చెప్పారండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.